రాష్ట్రంలో మిర్చి కోతలు ప్రారంభమయ్యాయి. ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే సాగు సుమారు 2 లక్షల ఎకరాలు తగ్గడంతో ధరలు ఆశానకంగా ఉంటాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా కనపడుతున్నాయి. మిర్చి ధరలు తగ్గుతుండడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఒకవైపు మార్కెట్కు కొత్త మిరప రాక మొదలైంది. ధర క్వింటాకు సగటున 13,000 రూపాయలు కూడా లభించడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పాత మిరప నిల్వలే దాదాపు 1,00,00,000 బస్తాల వరకు ఉన్నాయని అంచనా. ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 60 లక్షల బస్తాల వరకు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి. ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడంతో ధర పెరగడం లేదని వ్యాపారులు అంటున్నారు. అధిక శాతం మిరప రకాలకు గత ఏడాది డిసెంబర్లో క్వింటాకు సగటున 20,000 రూపాయల నుంచి 23,000 రూపాయల మధ్య ధర లభించింది. ఏడాది జనవరి నుంచి ధరలు తగ్గాయి. మార్చి నాటికి క్వింటాకు 6,000 నుంచి 9,000 రూపాయల వరకు పడిపోయింది.